హే గైస్, బ్యాక్ టు ద ఛానల్. సో తమ్నైల్ చూడగానే మీకు అర్థమైంది కదండి. సో మనం ఇంతకు ముందు వీడియోలో ఏంటంటే డిప్రెషన్కి సంబంధించిన గుర్తులు ఫీమేల్లో ఏముంటాయి అనేది చూసాము, రైట్? సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం అదే డిప్రెషన్కి సంబంధించిన సైన్స్ మేల్లో ఏముంటుందో చూద్దాం. ఓకే, ఫీమేల్కి మేల్కి డిప్రెషన్ సైన్స్ అనేది కొంచెం వేరియేషన్ ఉంటుందండి. ఓకే, సో ఇదే ఇదే ఇలాగే చెప్పారు కదా, ఇది అందులో వాళ్ళలో లేదు కదా అని మీరు అనుకోవచ్చు. సో కాబట్టి నేను అందుకే డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నాను ఇద్దరికి, మేల్కి కానీ ఫీమేల్కి కానీ. క్లియర్? సో ఇప్పుడు మనం డిప్రెషన్ సైన్స్ మేల్లో ఏముంటుందో చూద్దాం. మనం మగవాళ్ళలో డిప్రెషన్కి సంబంధించిన గుర్తులు ఏముంటాయో చూద్దాం. మనం సాధారణంగా గమనించుకుంటే కనుక డిప్రెషన్ కేసెస్ వాళ్ళలో ఎక్కువ, మేల్లో ఎక్కువ ఫీమేల్లో తక్కువ అని చెప్పేది ఏం లేదండి. నవడేస్ అది ఈక్వల్ అయిపోయింది. క్లియర్? అండ్ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను అనుకుంటా, లైక్ ఏడవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అని చెప్పి. ఓకే, దాన్ని నెగటివ్గా తీసుకునే వాళ్ళకి అర్థం కాదు కానండి, పాజిటివ్గా తీసుకున్నప్పుడు మీకు అర్థమైంది. ఏదన్నా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, పెద్ద నెగటివ్ ఇన్సిడెంట్ ఏదైనా జరగరాని ఇంట్లో జరిగినప్పుడు ఫీమేల్ ఏంటంటే మనం గట్టిగా గుండెలు బాదుకొని ఏడుస్తాం, రైట్? సో అలా చేయడం వల్ల ఏంటంటే మన పెయిన్ అనేది తొందరగా తగ్గిపోతుంది కంపేరింగ్ టు ద మేల్. ఓకే, సో జెన్స్ ఏంటంటే అంత బయటికి ఏడ్చేదానికి వాళ్ళంత అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు ఏడ్చే విషయంలో, రైట్? బట్ దే యూస్ టు హ్యావ్ ఎ మోర్ పెయిన్ దాన్ ద విమెన్. ఓకే, సో ఆడవాళ్ళలో పోలిస్తే మగవాళ్ళలోనే ఈ ఈ ఇమోషన్కి సంబంధించిన పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఏంటంటే కొంచెం జెండర్ డిఫరెన్షియేషన్ వల్ల వాళ్ళు గట్టిగా ఏడుస్తారు, వీళ్ళు ఏడవరనే, కానీ బాధ కంపేరింగ్ టు ద ఫీమేల్ మేల్లోనే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దీన్ని బట్టి డిప్రెషన్ ఎవరిలో ఎక్కువ ఉంటుందని మీరు చెప్పచ్చు, అది మీరే అర్థం చేసుకోండి గైస్. ఓకే, సో నౌ వి సీ ద సైన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ మేల్. ఓకే, సో సైన్స్ ఆఫ్ డిప్రెషన్లో వస్తే ద ఫస్ట్ సైన్ ఇన్ ద మేల్ ఈజ్ లైక్ యాంగర్ అండ్ అగ్రెషన్. యాంగర్ అండ్ అగ్రెషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ఈజీగా కోప్పడుతుంటారు. ఓకే, మగవాళ్ళ కోపం ఎక్కువ అని అంటాం కానీ అది చాలా రాంగ్ స్టేట్మెంట్ అండి. చాలా ఓపిక ఉంటుందండి కంపేరింగ్ టు ద ఫీమేల్. మేల్లో కూడా చాలా ఓపిక ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎప్పుడు బర్స్ట్ అవుట్ అవుతారంటే వెన్ ద థింగ్స్ వేర్ నాట్ అడ్జస్టింగ్. ఓకే, సో ఓపిక పట్టి 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 ఒకేసారి బర్స్ట్ అవుట్ అవుతారు అంతే. ఈ కేసెస్లో ఏంటంటే డిప్రెషన్కి దగ్గరగా అవుతున్న వాళ్ళలో ఏంటంటే ఫ్రీక్వెంట్గా కోపం వస్తుంటుంది, చాలా చిన్న చిన్న థింగ్స్కే అనమాట. అది మీరు ఏదో నోటీస్ చేసి ఇది ఇలా చేశారు కదా అందుకే తిట్టారు అనే ఇష్యూస్ ఉండవు. చాలా చిన్న ఇష్యూస్, లైక్ ఏంటి, ఏదైనా డిజార్డర్ అయింది, ఒక బుక్ ఇక్కడ పెట్టకుండా ఇక్కడ పెట్టారు అన్నా అరుస్తారు. ఇంకేదైనా వాళ్ళ వస్తువులు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరిపినా అరుస్తారు. చిన్న చిన్న కారణాలకు కూడా చాలా కోప్పడుతుంటారు అనమాట. ఓకే, అరుస్తుంటారు, అవుట్ బర్స్ట్ చూపిస్తూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ సైన్ వచ్చేసి ఏంటంటే ఎస్కేపిక్ హ్యాబిట్స్, లైక్ ఎస్కేపిజం అని చెప్పొచ్చు. ఎస్కేపిజం అంటే వాళ్ళు ఏదో బాధ్యతల నుంచి తప్పుకుంటారో అని నేను చెప్పట్లేదు. ఇదేంటంటే ఆ ఫీలింగ్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఒంటరిగా ఏదో ఒక పనిలో చేస్తానే ఉంటారు. ఓకే, ఆ ఫీలింగ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఏదో ఒక పనిని ఎంచుకొని ఆ పని ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరితో సంబంధం లేకుండా చేస్తానే ఉంటారు. అది ఎలా ఉంటుందంటే దే యూస్ టు హ్యావ్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్లో ఏంటంటే ఆ పని అయితే చేస్తూనే ఉంటారు, కానీ ఈ పని మధ్యలో తిందాము, పలానా దగ్గరికి పోదాము, ఒక రీఫ్రెష్ అవుదాము, ఓకే, ఒక టైం గ్యాప్ తీసుకుందాము, రిలాక్స్ అవుతాము అనేది ఏది ఉండదు. క్లియర్? సో అలా ఎంగేజ్ అవుతూ ఉంటారు అనమాట. ఆడ్ ఎంగేజ్మెంట్ అంటారు దాన్ని. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సబ్స్టాన్స్ అబ్యూస్. సబ్స్టాన్స్ అబ్యూస్ అంటే ఏంటంటే ఏదో ఒక సబ్స్టాన్స్కి అడిక్ట్ అవుతారు ఎక్కువగా. ఇక బాధగా ఉంది అని అంటే ఏం చేస్తారు, ఇంట్లో డాడీలు కానీ అన్నలు కానీ ఇంకెవరైనా కానీ వెంటనే వెళ్ళి ఏదో ఒక సబ్స్టాన్స్ అడిక్ట్ అవ్వాలని అది మేబీ సిగరెట్, మేబీ అన్ ఆల్కహాల్, మేబీ అదర్ ఎనీ డ్రగ్స్. ఓకే, వాటికి తొందరగా అబ్యూస్ అయిపోతారు ఫ్రీక్వెంట్గా. అది మనం ఏమంటారు ఇంట్లో ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఆ హ్యాబిట్ చూస్తూ ఉంటాం అనమాట. అంతకుముందు ఎప్పుడో నెలకోసారి అకేషనల్గా తాగిన వాళ్ళు ఏంటంటే ఈ డిప్రెషన్ వల్ల ఏంటి ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటారు అనమాట. డే అంతా అదే పనిలో కూడా ఉంటారు. దాట్ మే లీడ్స్ టు ద అడిక్షన్ అండ్ అబ్యూస్. ఓకే, అడిక్షన్కి కానీ అబ్యూస్కి కానీ దారి తీసే ప్రమాదాలు ఉంటాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రిస్క్ టేకింగ్.
ఓకే. రిస్క్ టేకింగ్ ఏంటంటే లైక్ రోడ్ వేస్ అంటారు. తెలుసా? ఇదేంటంటే రెక్లెస్ డ్రైవింగ్ చేయడం. రెక్లెస్ డ్రైవింగ్ చేయడము ఏమైతే అది అయిందిలే. లెట్ మీ గో అంతే ఇగ. అది యాక్సిడెంట్ అవుతదా? నీకేమన్నా అయితే ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారా? ఇట్లాంటి ఆలోచనలు ఏవి ఉండవు. ఓకే. పోతే పోయినా ఉంటున్నా. నేనైతే ఇట్లా పోతా అంతే. అన్నట్టుగా ఉంటారు. అండ్ ఆల్సో విత్‌డ్రాల్ ఉంటది కొన్ని కేసెస్‌లో. విత్‌డ్రాల్ ఏంటంటే ఇంకా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకుంటారనమాట. అదెలా అంటే చేయాల్సిన పనులు టైంకి చేయకపోవడము. ఓకే. నేను చెయ్యనేంటి? ఇప్పుడు డబ్బులు రాకపోతే ఏంటి? ఇప్పుడు ఈ పని అవ్వకపోతే ఏంటి? ఓకే. రెక్లెస్‌గా ఆన్సర్ చెప్పడము. సరిగ్గా ఎవరితో మింగిల్ అవ్వకుండా ఉండడము. సో, ఈ బిహేవియర్‌ని గనక మీరు ఫ్రీక్వెంట్‌గా గమనిస్తా ఉన్నారు అనుకోండి. ఓకే. సో, ఇలాంటి బిహేవియర్ గమనిస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మీరు ఈజీగా గుర్తుపట్టొచ్చు. వాళ్ళేదో సైకలాజికల్ డిస్టర్బెన్సెస్‌లో ఉన్నారు. డిప్రెషన్‌కి దగ్గరవుతున్నారు అని ఈజీగా గుర్తుపట్టొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే సేమ్ థింగ్ ఎవరికైనా మేల్‌కైనా, ఫీమేల్‌కైనా ఏంటంటే ఏదైనా సైన్ గాని, సింప్టమ్ గాని మీరు రియలైజ్ అయ్యారు అని అన్నప్పుడు ఆటోమేటికల్లీ యూ షేర్ విత్ సంబడీ వన్ హూ హెల్ప్ యూ ఔట్. ఎవరైతే మీకు హెల్ప్ చేస్తారో పర్లేదు నేను దీంట్లోంచి బయటపడాలి అని మీరు స్ట్రాంగ్‌గా అనుకున్నప్పుడు అది ఇనిషియల్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మీరు మెజర్స్ అనేది ఫాలో అవ్వడం స్టార్ట్ చేయాలి. అది మెడికల్ ట్రీట్మెంటే కావచ్చు, హోమ్ రెమెడీసే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ డిప్రెషన్ అవాయిడ్ చేయడానికి హోమ్ రెమెడీస్ ఏముంటాయి అనేది నేను ఒక వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తానండి. ఎందుకు అంటే మనం ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రతిదానికి మెడిసినల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు. ఓకే. సో మన మూడ్ చేంజెస్ కోసం మనం చిన్న చిన్న మెజర్స్ ఇంట్లో ఫాలో అయ్యేవి చాలా ఉంటాయి. క్లియర్. ఆ చిన్న చిన్న మెథడ్స్ ఏంటి? డిప్రెషన్‌ని, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్‌ని, ఫ్రస్ట్రేషన్స్‌ని, ఇరిటేషన్స్‌ని ఎలా అవాయిడ్ చేసుకోవాలి? ఇంట్లో ఏ యాక్టివిటీస్ చేస్తే మన బ్రెయిన్ కూల్ అవుతది, మన మైండ్ రిలాక్స్ అవుతది, ఓకే. మనం ఫ్రీ అయిపోతాము అనే దాని గురించి మనం ఇంకొక వీడియో చేసి చూసుకుందాం గైస్. సో, హోప్ ఎవ్రీబడీ విల్ క్లియర్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ డిప్రెషన్ రైట్? సైన్స్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద మేల్ మీకు అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సో, వీటి గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నా కూడా మళ్ళీ మీకు ఎవరైనా ఇలాంటి కేసెస్ తగిలినప్పుడు మీరు ఈజీగా గుర్తుపట్టి వాళ్ళకి చెప్పడానికి చాలా యూజ్ అవుతది గైస్. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే.